నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఏ గ్రామంలోనైనా ఏ వార్డులోనైనా సమస్య వస్తే సమస్య పక్కన నిలబడి ప్రశ్నించేవాడు, అవసరమైతే తిరగబడేవాడు. అది ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా, స్వపక్షమైనా విపక్షమైనా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా సమస్య పక్కన నిలబడి పరిష్కారం అయ్యేంత వరకు ధైర్యంగా ఉండగలిగేవాడే నాయకుడు. ప్రశ్నించే ధైర్యం లేనివాడు, జవాబు చెప్పే గుణం లేనివాడు, సమస్యని పరిష్కరించే తెలివి లేనివాడు, గ్రామానికి అండగా నిలబడే ఆదర్శం లేనివాడు, ఆశయం లేనివాడు, అలాంటి వాడిని ఎన్నుకొని ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గుణాలన్నిటినీ పసిగట్టి చదువుకున్న యువకుడైన వ్యక్తిని ఎన్నుకుంటే మన గ్రామ సమస్యలు పరిష్కారం అవుతాయి.